ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనం ట్రై మెథడ్స్లో భాగంగా మ్యాథ్స్ మెథడాలజీలోని ఫస్ట్ చాప్టర్ అయిన గణిత శాస్త్ర పరిచయం స్వభావం గురించి అయితే చూద్దాం. సో చరిత్ర అనేది మనం వేరొక ఒక టాపిక్ కింద అయితే చెప్పుకుందాం, ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో గణిత శాస్త్ర పరిచయం స్వభావంలోనే మనకి నిర్వచనాలు అనేవి కూడా ఉండడం జరుగుతుంది. సో ఆల్రెడీ నిర్వచనాలపైన ఒక వీడియో అనేది చేయడం జరిగింది కాబట్టి మీరు ఆ వీడియోని అయితే ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ కనుక చూస్తే గణిత శాస్త్ర పరిచయం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేనే లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూసేయచ్చు. ఇంకా లెసన్ స్టార్ట్ చేసినట్టయితే గణిత శాస్త్ర పరిచయం. గణిత శాస్త్ర పరిచయంలో భాగంగా ఏంటంటే మనకి మ్యాథమెటిక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, సో ఏ పదాల నుంచి ఆవిర్భవించింది అనే దాని గురించి అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్ అనే పదం ప్రాచీన గ్రీక్ భాష అయిన మ్యాంతనో, నవీన గ్రీక్ భాష అయిన మ్యాంతైనో పదాల నుండి ఉత్పన్నమైంది. సో మ్యాథమెటిక్స్ అనే పదం ప్రాచీన గ్రీక్ భాష అంటే మ్యాంతనో అనే పదం నుండి, అలాగే నవీన గ్రీక్ భాష మ్యాంతైనో అనే రెండు పదాల నుండి వచ్చిందట. సో ఈ రెండు పదాలకి కూడా అర్థం ఏంటంటే నేర్చుకోవడం అని అర్థం. మ్యాథమెటిక్స్ అనే పదం గ్రీకు భాషలో మరొక విధంగా మ్యాంథేనియన్ అంటే నేర్చుకోవడం, మరియు టెక్నీ అంటే కళ. సో మనందరికీ తెలిసింది ఎక్కువగా ఏంటంటే ఇదే మ్యాంథేనియన్, టెక్నీ అనేది ఎక్కువగా మనకి చెప్తూ ఉంటారు. సో ఇది మనకి గ్రీకు భాషలో మరొక విధంగా ఇవ్వబడింది అనమాట. మ్యాంథేనియన్ టెక్నీ అంటే సూక్ష్మ పద్ధతి అని కూడా వస్తుంది అనమాట. టెక్నీ అనే దానికి కళ లేకపోతే సూక్ష్మ పద్ధతి అనే అర్థం కూడా వస్తుంది. సో దీని ఆధారంగా ఏంటంటే గణిత శాస్త్రాన్ని సూక్ష్మ పద్ధతులు నేర్చుకునే కళగా చెప్పవచ్చు అనమాట. ఈ ఏదైతే గ్రీకు భాషలో మరొక విధంగా మనం మ్యాంథేనియన్ టెక్నీ అనేది చెప్తున్నామో, సో ఆ పదాల ఆధారంగా సూక్ష్మ పద్ధతులు నేర్చుకునే కళగా గణితాన్ని ఇది వివరించింది. సో ఇది మనకి మ్యాథమెటిక్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేదానికి. అలాగే మ్యాథమెటిక్స్ లాటిన్ భాషలో అర్స్ మ్యాథమెటికా అని అంటారు. లాటిన్ భాషలో కనుక చూసినట్టయితే మ్యాథమెటిక్స్ని అర్స్ మ్యాథమెటికా అని అంటూ ఉంటారు. దీనికి అర్థం ఏంటంటే గణిత కళ అని అర్థం అనమాట. సో మ్యాథమెటిక్స్ని లాటిన్లో అర్స్ మ్యాథమెటికా అనే దాంతో సూచిస్తూ ఉంటారు. అదే కనుక సంస్కృతంలో కనుక చూసుకున్నట్టయితే గన్ అని అంటారు. సో గన్ అంటే సంస్కృత పదంలో ఏంటంటే లెక్కించడం అని అర్థం. మన తెలుగు పదం గణితం అనేది ఈ గన్ అనే పదం నుండే ఆవిర్భవించిందని చెప్పచ్చు. అదేవిధంగా మనకి హిందీలో కానీ పంజాబీలో కనుక చూసుకుంటే ఈ గణితాన్ని గణిత అని అంటూ ఉంటారు. గణిత అని అంటారనమాట. తర్వాత ఇది మనకి గణిత శాస్త్ర పరిచయం గురించి, అది ఏ పదాల నుంచి వచ్చింది ఏంటి అనేది. తర్వాత గణిత శాస్త్ర స్వభావం గురించి చూస్తే, అంటే ఇప్పుడు సపోజ్ ఒక మనిషి అనే వాళ్ళు ఉన్నారనుకోండి, అతని యొక్క రూపు రేఖ, ఎత్తు, బరువు, రంగు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో అవన్నీ ఏంటవుతాయంటే అతని యొక్క స్వభావాలు. అతను ఎలా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడా, పొడవుగా ఉన్నాడా ఏంటి అని. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే గణిత శాస్త్రానికి ఒక స్వభావం అనేది ఉంటుంది. అంటే అది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి తెలియజేసేదే మనకి స్వభావం అనమాట. సో ఆ గణిత శాస్త్ర స్వభావం ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ కనుక చూస్తే గణితం వరుస క్రమంపై ఆధారపడిన అంశం. వరుస క్రమంపై ఆధారపడిన అంశం అంటే ఏంటంటే, పిల్లవాడికి మొట్టమొదటగా సపోజ్ స్కూల్లో జాయిన్ అయిన వెంటనే మనకి పిల్లవాళ్ళకి ఏం చేస్తారు, స్టార్టింగ్ స్టేజ్లో 1 నుంచి 10 అంకెలు అనేవి నేర్పిస్తూ ఉంటారు. వాటి తర్వాత 2 అంకెల సంఖ్యలు, అలాగే 3 అంకెల సంఖ్యలు ఈ విధంగా నేర్పిస్తూ ఉంటారు. ఈ విధంగా ఏంటంటే ఒక వరుస క్రమం పైన గణితం అనేది వెళ్తూ ఉంటుంది. అలాగే సంకలనం తర్వాత గుణకారం తర్వాత వ్యవకలనం, ఈ విధంగా ఒక ఆర్డర్ ప్రకారం చెప్తూ ఉంటారు. కాబట్టి అది ఒక గణిత స్వభావం. ఆ విధంగా చెప్తేనే గణితాన్ని నేర్చుకోగలరు అనమాట. సో అది ఒక క్వాలిటీ అవ్వచ్చు. ఈ విధంగా గణితం అనేది వరుస క్రమంపై ఆధారపడుతుందని చెప్పవచ్చు. సెకండ్ కనుక చూస్తే అమూర్త లక్షణం.
అమూర్త లక్షణం అంటే ఏంటంటే మనకి కనిపించింది, మనకి చూడలేదన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం చూస్తే ఎగ్జాంపుల్స్లో 2 పెన్సిల్స్ 2 పెన్స్ అని అంటున్నాం. ఇక్కడ 2 అనేది మనకి తెలీదు, అక్కడ 2 అనేది మనకి తెలీదు, కనిపించదు. కానీ అక్కడ పెన్సిల్స్ పెన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అవి ఏంటంటే పెన్సిల్, అక్కడ పెన్ అనేది మూర్త భావన. అలాగే ఇక్కడ 2 అనే సంఖ్య అనేది మనకి అమూర్త భావన కింద చెప్పుకుంటూ ఉండొచ్చు. సో ఈ విధంగా ఒక అమూర్త లక్షణం అనేది కలిగి ఉంటుందని. మూడవది కనుక చూస్తే గణితం తార్కికమైనది. అంటే తర్కం గణితానికి పునాది. గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయని రజెల్ మరియు వైట్హుడ్ భావించారట. సో ఇక్కడ తర్కం అంటే ఏంటంటే ఒక విషయాన్ని పరిపరి విధాలుగా తీసుకురావడం అన్నమాట, రాబట్టడం. ఇక్కడ కనుక చూస్తే 8 అనేది 5 కంటే పెద్దది. ఆ తర్వాత చూస్తే 5 అనేది 3 కంటే పెద్దది. సో ఈ రెండింటి బట్టి ఏమని మనం చెప్పవచ్చు, 8 అనేది 3 కంటే పెద్దదని చెప్పవచ్చు. ఫస్ట్ మనం 8 అనేది 5 కంటే పెద్దదని చూపించాం, దాని తర్వాత 5 అనేది 3 కంటే పెద్దదని చూపించాం. దీని ద్వారా ఏంటంటే ఒక కన్క్లూజన్, అంటే 3 కంటే 8 అనేది పెద్దది అనే ఒక కన్క్లూజన్కి వచ్చాం. సో ఇదే మనకి తర్కం అంటే లాజికల్గా ఆలోచించడం. ఆ విధంగా గణితం తార్కికమైన స్వభావం కలిగి ఉంటుంది. దాని తర్వాత కనుక చూస్తే అంతర్బుద్ధితో ఏర్పడింది. అంతర్బుద్ధి అంటే ఏంటంటే సహజంగా ఏర్పడిన జ్ఞానం అనే అర్థం. ప్రతి గణిత ప్రవచనం మానవుని అంతర్బుద్ధి వల్లనే ఏర్పడిందని భావిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది మనకి ప్రవచనం అంటే ఏంటంటే ఏదైనా ఒక సెంటెన్స్. సో అవి ఏంటంటే వాళ్ళు సొంతంగా ఊహించి వారి యొక్క జ్ఞానం మేరకు చెప్పినవి. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూస్తే 2 బిందువుల గుండా ఒకే ఒక రేఖాఖండం గీయవచ్చు. అది వాళ్ళు కనుగొన్న సహజ జ్ఞానం అన్నమాట. సో ఈ విధంగా అంతర్బుద్ధితో ఏర్పడిందని చెప్తూ ఉంటారు ఈ గణితం అనేది. ఐదవది కనుక చూస్తే గణిత శాస్త్ర సంకేతాలు. అంటే గణితంలో పూర్తిగా ఏంటంటే సంకేతాలతో నిండి ఉంటుంది. ప్రతిదీ కూడా మనం ఒక సంకేతంతో అయితే సూచిస్తూ ఉంటాం. గణితం సంకేతాలు కలిగిన భాష. గణిత శాస్త్ర సూత్రాలని సాధారణంగా సంకేతాలతో తెలుపబడతాయి. ఏదైనా మనం సపోజ్ ఇక్కడ 1 అనేది కనుక రాసామనుకోండి, సో 1ని మనం అక్షరాల రూపంలో రాస్తాం. ఇది మనకి 1 అనేది అక్షరం రూపం అయితే ఇది ఒక సంకేతం అన్నమాట. సో ఇక్కడ 1 అనేది ఏంటంటే ఒక సంకేతం లాంటిది. ఈ విధంగా ఏంటంటే గణిత శాస్త్రం అంతా కూడా సంకేతాలతో నిండి ఉంటుంది. ఇక్కడ =కి సపోజ్ చూస్తే సమానానికి ఒక గుర్తు, సంకలనానికి ఒక గుర్తు, గుణకారానికి ఒక గుర్తు, ఈ విధంగా అన్నీ కూడా గుర్తులతోనే నిండి ఉంటాయి. నెక్స్ట్ స్వభావం కనుక చూస్తే నమూనాల అధ్యయన శాస్త్రం. గణిత శాస్త్రం ఏ ప్రాపంచిక విషయానికైనా నమూనాలను సూచిస్తుంది. భౌతిక శాస్త్రం నమూనాలు, వస్తు రూప నమూనాలతో గణితం సూచించగలరు. అంటే ఏంటంటే మోడల్స్ అన్నమాట. నమూనా అంటే మోడల్స్. ప్రతిదీ కూడా ఏదో ఒక ఏ మోడల్కైనా కూడా ఈ గణిత శాస్త్రం అనేది ముందుండి ఒక అధ్యయన శాస్త్రం కింద ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. సపోజ్ ఇప్పుడు మన అల్గారిథం కనుక చూసుకున్నట్టయితే అల్గారిథంలో అన్ని షేప్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో అవన్నీ ఏంటి, మ్యాథ్స్ అంటే గణితం అనేది వాటన్నింటికి కూడా ఒక అధ్యయన శాస్త్రం కింద ఉంటూ ఉంటుంది. తర్వాత కనుక చూస్తే గణిత శాస్త్రం దాదాపు అన్ని రకాల శాస్త్ర అధ్యయనాలకి ఓ ఆధారం లేక పరికరంగా తోడ్పడుతుంది. సపోజ్ మనం చూసినట్టయితే ఇప్పుడు ఫిజిక్స్ కనుక తీసుకున్నట్టయితే చాలా వరకు కూడా అన్నీ మ్యాథ్స్తోనే నిండి ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ప్రతి సబ్జెక్టుకి మ్యాథ్స్తో ఖచ్చితంగా ఎంతో కొంత సంబంధం అయితే ఉంటూ ఉంటుంది. సో అది గణిత శాస్త్రం అనేది వివిధ శాస్త్రాల అధ్యయనాలకు కూడా తోడ్పడుతుంది అని. తర్వాత ఖచ్చితత్వం అంటే ఏంటంటే గణితం హేతువాద పద్ధతి ద్వారా ఖచ్చితమైన ఫలితాలు సాధించడానికి వీలైన శాస్త్రం. గణితంలో సందిగ్ధతకు తావులేదు. గణితంలోని ఫలితాలను సరైనవి సరికానివి అని మాత్రమే వర్గీకరించవచ్చు. సపోజ్ ఏదైనా మిగతా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా వాటిలో
పక్కాగా ఒకటే ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. సో మనకు నచ్చిన విధంగా మనం మార్చుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు. కానీ ఇక్కడ మ్యాథ్స్లో ఏంటంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఫైనల్గా ఎటు తిప్పి ఎటు వెళ్ళినా ఏ మోడల్ యూస్ చేసినా ఏం చేసినా రిజల్ట్ అనేది ఒకే విధంగా వస్తుంది. అంతే, అందులో అది కరెక్టా కాదా అనేదే ఉంటుంది తప్ప ఇంకొక దానికి దేనికి కూడా ఛాన్స్ అనేది ఉండదు. సో ఇక్కడ ఖచ్చితత్వం అంటే అదే అన్నమాట. తర్వాత సరిచూసే పద్ధతి అంటే ఏంటంటే మనం ఏదైనా సమ్ అనేది చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి సరిచూసుకునే పద్ధతి అనేది ఈ గణిత స్వభావం కింద మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూస్తే 521 - 285 అనేది 521లోంచి 285 కనుక తీసినట్టయితే 236 అనేది వస్తుంది. సో ఇప్పుడు అది కరెక్టా కాదా అని మనం తెలుసుకోవాలంటే ఇక్కడ 285 236 అనేది ప్లస్ చేసినట్టయితే మనకి 521 వస్తుంది. సో ఈ విధంగా సరిచూసుకునే పద్ధతి అనేది గణిత శాస్త్రానికి కలిగిన ఒక స్వభావం కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆగమన హేతువాదం అంటే ఏంటంటే ఒక విషయాన్ని పదే పదే మనం పరిశీలించినప్పుడు చివరికి ఒకటే రిజల్ట్ అనేది వస్తుంది అనుకున్నప్పుడు, సో అది ఏ సిచ్యువేషన్లోనైనా చివరికి అదే రిజల్ట్ వస్తుంది అని అనుకునేది ఆగమన హేతువాదం. ఇక్కడ సపోజ్ ఏంటంటే మనం త్రిభుజం అనేది తీసుకున్నాం. త్రిభుజంలోని కోణాలు ఒక 5-6 త్రిభుజాలు అనేవి తీసుకొని వాటిల్లో ఉన్న కోణాలు మొత్తం కూడా కలుపుతూ వెళ్తున్నాం అనమాట. సో ఇలాగా ఒక 5 త్రిభుజాలు అనేవి తీసుకొని 5 త్రిభుజాల్లో ఉన్న కోణాలు అనేవి కలుపుకుంటూ వెళ్తున్నాం. సో ఏ త్రిభుజంలో కోణాలు అనేవి కలిపినా 180 డిగ్రీలే వస్తుంది. సో ఇక్కడ మనం ఒక కన్క్లూజన్కి రావాలి. ఏమనంటే త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అని కన్క్లూజన్కి వస్తాం. సో అదే ఆగమన హేతువాదం అంటే ఒక విషయాన్ని పదే పదే చేసినప్పుడు చివరికి ఒకే రిజల్ట్ అనేది వచ్చినట్టయితే దాన్నే ఆగమన హేతువాదం అని అంటాం. ఈక్వాలిటీ అనేది కూడా మనకి మ్యాథ్స్లో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ కనుక చూస్తే 1 + 3 = 5, 7 + 9 = 16. అంటే ఇక్కడ దీని ద్వారా ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్తే చివరికి కన్క్లూజన్ ఏమొస్తుందంటే 2 బేసి సంఖ్యలను కలిపినప్పుడు మనకి సరి సంఖ్య వస్తుంది అనే ఒక కన్క్లూజన్కి వస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది మనకి ఆగమన హేతువాదం గురించి. ఆగమన హేతువాదం ద్వారా ఏంటంటే మనం ఒక ఫార్ములాని రాబట్టవచ్చు, ఏదైనా ఒక ఫార్ములాని రాబడుతూ ఉంటాం అన్నమాట. నిగమన హేతువాదం ఏంటంటే ఆ ఫార్ములాని యూజ్ చేసి సమ్ అనేది చేస్తూ ఉంటాం. సింపుల్గా చెప్పుకోవాలంటే ఇక్కడ చూడండి, నిగమన హేతువాదం అనేది అనిర్వచిత పదాలు, స్వీకృతాలు, నిరూపించబడిన సత్యం, ఆగమన హేతువాద విధానంలోని అన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇందులో ఏంటంటే ఎలాంటి కన్క్లూజన్స్, వాటికి అర్థాలు కానీ లేకపోతే నిర్వచనాలు కానీ అలాంటివి ఏమి ఉండవు. సో ఏదైనా ఒక ఫార్ములా అనేది తీసుకున్నాం అనుకోండి, అది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు అనవసరం. కాకపోతే మనం అందులో ఆ ఫార్ములాలో సమ్ అనేది వేసి సాల్వ్ చేస్తూ ఉంటాం. సో నిగమన హేతువాదం అంటే ఏంటంటే ఆల్రెడీ వచ్చిన ఒక ఫార్ములాని యూజ్ చేసి మనం సమ్ అనేది సాల్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా ఉండేది నిగమన హేతువాదం మనకి. సపోజ్ ఇక్కడ చూడండి, ఒక త్రిభుజంలో 2 కోణాలు 60 డిగ్రీలు 75 డిగ్రీలు అయిన మూడో కోణం ఎంత అన్నాడు. సో ఇక్కడ ఏంటి మనకి ముందే తెలిసింది, ఆగమన హేతువాదంలో మనం ఏం నేర్చుకున్నాం, 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అని నేర్చుకున్నాం కదా. సో దాని ద్వారా ఏంటంటే ఆ ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ నిగమన హేతువాదంలో మన సమ్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ 180 - 60 + 75 వేసి మనం 180లోంచి 135 తీస్తే 45 అనేది వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం ఆగమన హేతువాదం ద్వారా రాబట్టిన ఒక సూత్రాన్ని నిగమన హేతువాదంలో మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో అది రెండింటికి ఉన్న తేడా. ఈ రెండు క్వాలిటీస్ కూడా మనకి గణితంలో ఉంటూ ఉంటాయి. తర్వాత సహజమైన ఆలోచన విధానం అనేది, దాని తర్వాత సౌందర్య లక్షణం అంటే ఏంటంటే జామెట్రీ ఆధారంగా మానవునితో నిర్మించబడే కట్టడాలు, ప్రకృతిలో సౌష్ఠవ రూపాన్ని కలిగిన పూలు, ఆకులు, అలాగే గణిత పజిల్స్, శిల్పం, ఇవన్నీ కూడా గణిత నియమాలకు లోబడినవి. అంటే ఒక సౌందర్య లక్షణం. సపోజ్ ఏదైనా ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నారు, లేదంటే పూర్వం కట్టడాలు అనేవి ఉన్నాయి, లేదంటే శిల్పాలు చెక్కుతున్నారు, దేనికైనా కూడా గణితం అనేది యూజ్ చేయడం ద్వారా దానికి అంత అందం కానీ సౌందర్యం కానీ వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే
వాటికి కూడా పర్టికులర్ కొలతలు అలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా. సో వాటన్నింటికి మూలం ఏది మనకి గణిత శాస్త్రం. సో ఈ విధంగా గణిత శాస్త్రం అనేది సౌందర్య లక్షణం అనేది కూడా కలిగి ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ 13 కూడా మనకి ఏవైతే గణిత శాస్త్ర స్వభావం కింద ఉన్నాయో వాటికి సంబంధించి ఇవి మనకి పేపర్ 1 పేపర్ 2 కూడా యూజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ పేపర్లో అయినా సరే గణిత శాస్త్ర స్వభావాలు అయితే మారవు కదా. సో ఏ పేపర్కైనా స్వభావాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం గణితంలో ఉన్న గణిత విలువల గురించి చూద్దాం. ఎందుకంటే ప్రీవియస్ టెట్లో కూడా మనకి బిట్స్ అనేవి రావడం జరిగింది. ఎక్కువగా మనకి ఈ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్కి సంబంధించి అయితే చరిత్ర పైన కానీ లేకపోతే ఈ స్వభావాల పైన కానీ ఖచ్చితంగా పరిచయం నుంచి కానీ నిర్వచనాల నుంచి కానీ ఖచ్చితంగా బిట్ అయితే రావడం జరుగుతుంది. సో గణిత విలువలు మనకి ఈ టెక్స్ట్ బుక్ ఏది అంటే ఏదైతే 2017 తర్వాత సిలబస్ అనేది మారిందో ఆ సిలబస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ ఇదైతే. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్న మన గణిత శాస్త్ర పరిచయం స్వభావం కూడా ఆ యొక్క మారిన టెక్స్ట్ బుక్స్లోంచే. ఇక్కడ గణిత విలువలు కనుక చూస్తే ప్రయోజన విలువ, సాంస్కృతిక విలువ, సిద్ధపరిచే విలువ, క్రమశిక్షణ విలువ, వినోదపు విలువ, కళాత్మక విలువ అని మనకి మొత్తం 6 విలువల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ప్రయోజన విలువ అంటే ఏంటంటే ఇక్కడ మనకి చాలా ఎక్కువగా ఉంది. దీన్ని మీరు పీడిఎఫ్ రూపంలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అప్పుడు మీరు చదువుకోండి. సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ప్రయోజన విలువ అంటే ఏంటంటే గణితం అనేది నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తూనే ఉంటారు. సో ప్రతి ఒక్కరికి ఇదొక అంటే దీన్ని ఉపయోగించుకొని ఎంతో కొంత ప్రయోజనం అయితే పొందుతున్నారు. సపోజ్ ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళైతే వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీల్లో కానీ లేకపోతే ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారంటే వారి యొక్క కొలతలతో భవనాన్ని అనేది కట్టడంలో కానీ, పువ్వులు అమ్ముకునే వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా పని చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా పాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారనుకోండి. సపోజ్ వాళ్ళు లీటర్లోని గట్ట కొలుస్తూ ఉంటారు. ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. సో ఈ గణిత శాస్త్రం వల్ల ప్రయోజనం అనేది పొందుతూనే ఉంటారు. ఈ విధంగా ప్రయోజన విలువ అనేది దీన్ని తెలియజేస్తుంది. అయితే విద్యార్థి ఎలాంటి ప్రయోజనాన్ని పొందుతున్నాడు గణిత శాస్త్రం వల్ల అంటే ఏంటంటే సంఖ్యలు నేర్చుకుంటున్నాడు, అంకెలు అనేవి నేర్చుకుంటున్నాడు. ఇవన్నీ చతుర్విధ ప్రక్రియలు. ఇవన్నీ ఏంటి అతనికి నిత్య జీవితంలో ఉపయోగపడడానికి మాత్రమే ఇవన్నీ నేర్చుకుంటున్నాడు. అలాగే ఇక్కడ చూస్తే పొడవు, బరువు, ద్రవ్యం, వైశాల్యం వీటన్నింటికి సంబంధించిన భావనలు అనేవి నేర్చుకుంటున్నాడు. అవి కూడా నిత్య జీవితంలో అతనికి ఉపయోగపడేవి. అలాగే గణిత ఆలోచనలు ఉపయోగించేలా తయారు చేయగలగడం. సో గణిత ఆలోచనలు ఉపయోగించేలా తయారు చేయడం అంటే ఇప్పుడు సపోజ్ బరువు కానీ ఎత్తు కానీ ఈ భావనలు అనేవి విద్యార్థులకు తెలియచేశారంటే దేనికోసం, సపోజ్ వాళ్ళు ఫ్యూచర్లో ఏదైనా వేరే పని చేసినప్పుడు అందులో వారు ఈ గణితాన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా ప్రయోజన విలువ గురించి అయితే మనం తెలుసుకోవచ్చు. దాని తర్వాత సాంస్కృతిక విలువ. సాంస్కృతిక విలువ అంటే ఏంటంటే మనం చూసినట్టయితే మన దేశంలోనే కాదు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూసినా కొన్ని సాంస్కృతిక కట్టడాలు అనేవి, కొన్ని పురాతన కట్టడాలు కానీ లేకపోతే కొన్ని బాగా అభివృద్ధి చెందిన ప్రదేశాలను కనుక చూస్తే వాటిలో మనకి గణితం అనేది గణితానికి సంబంధించిన కొన్ని భావనలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఏవైనా ఇక్కడ సపోజ్ కనుక చూస్తే ఈ పిరమిడ్లు కానీ తాజ్మహల్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుడు యొక్క సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. వీటిల్లో కూడా మనం చూస్తే గణితానికి సంబంధించిన సౌష్ఠవ కానీ కనిపించడం అనేది జరుగుతుంది. సౌష్ఠవత అనేది ఇక్కడ కనుక చూసినట్టయితే మనకి ట్రయాంగిల్ షేప్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ అర్ధ గోళాకారంలో కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా ఏంటంటే వీటన్నింటిలో కూడా గణితం అనేది దాగి ఉన్నదని సాంస్కృతిక విలువ ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది. అయితే వీటి ద్వారా పిల్లలకి ఏం తెలియజేస్తామంటే
అప్పుడు పురాతన కట్టడాల్లోని మనకి ఎలా అయితే గణితాన్ని ఉపయోగించారో అవి ఇప్పటికీ సాంస్కృతిక వారసత్వంగా ఎలా అయితే కొనసాగుతున్నాయో ఇప్పుడు ప్రస్తుతం కడుతున్న కట్టడాల్లో కానీ లేకపోతే వేటిలో అయినా గణిత శాస్త్రాన్ని అంతే ఎక్కువగా యూజ్ చేస్తున్నారని పిల్లవాళ్ళకి తెలియచేయడం కోసం మనకి ఈ సాంస్కృతిక విలువ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే సిద్ధపరిచే విలువ అంటే ఏంటంటే ప్రతి విషయం కూడా ఏంటంటే ఒక దానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయన్నమాట. సో ఆధారపడి ఉంటాయంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనకి ఎలిమెంటరీ స్థాయిలో నేర్చుకునే కూడిక కానీ తీసివేత కానీ భాగాహారం ఇలాంటి భావనలన్నీ ప్రాథమికోన్నత స్థాయికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటాయి. సో అక్కడ నేర్చుకున్న భావనలన్నీ కూడా కాలేజ్కి వెళ్ళేటప్పటికి యూజ్ అవుతుంటాయి. సో కాలేజ్ నుంచి ఏవైతే పై స్టడీస్ ఉంటాయో అక్కడ యూజ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ విధంగా ఏంటంటే ప్రతి స్టేజ్లోని కూడా వాళ్ళు ఇంకొక స్టేజ్కి వెళ్ళడానికి ఈ గణితం అనేది సిద్ధం చేస్తుంది అన్నమాట పిల్లవాళ్ళు. సో ఈ విధంగా సిద్ధపరిచే విలువ కింద మనం వీటిని చెప్పుకోవచ్చు. అంటే పై స్టాండర్డ్కి వెళ్ళే కొలది ఏంటంటే గణితం అనేది వాళ్ళని సిద్ధపరుస్తూ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ విషయాలు అనేవి తెలుసుకోవడానికి. ఆ విధంగా గణితం అనేది సిద్ధపరిచే విలువ కింద మనం చెప్పుకోవచ్చు. తర్వాత క్రమశిక్షణ విలువ అంటే ఏంటంటే మనం చెప్పుకున్నాం గణితం అనేది హేతువాదం ద్వారా సాగుతూ ఉంటుంది, అలాగే ఖచ్చితత్వం కలిగింది, ఒక వరుస క్రమం పైన ఆధారపడుతూ ఉంటుందని మనం ఈ గణిత శాస్త్ర స్వభావాల్లో చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇవన్నీ ఎప్పుడైతే పిల్లవాడు పాటిస్తూ వెళ్తూ ఉంటాడు, ఈ వరుస క్రమం కానీ ఖచ్చితత్వం హేతువాదంగా ఆలోచించడం ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో అతని యొక్క జీవితంలో కూడా ఇవన్నీ పాటించడం ద్వారా ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుందని ఈ క్రమశిక్షణ విలువ అనేది తెలియచేస్తుంది. సో క్రమమైన అలవాట్లు ఏర్పడడం కానీ వాటన్నింటినీ కూడా సరైన పద్ధతిలో ఏదైనా సమస్య అనేది వచ్చినప్పుడు సరైన పద్ధతిలో సాల్వ్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనకి క్రమశిక్షణ విలువ కిందకి వస్తాయి. సో ఇక్కడ ఉన్నదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓవరాల్గా దాని యొక్క మీనింగ్ అంటే ఏంటి అనేది మాత్రమే నేను తెలియజేస్తున్నాను. సో పీడిఎఫ్ అనేది ఇస్తాను కాబట్టి మీరు దాన్ని డీటెయిల్గా చదువుకోండి. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే వినోదపు విలువ. ఈ వినోదపు విలువ నుంచి మనకి లాస్ట్ టైం టెట్లో బిట్ కూడా రావడం జరిగింది. ఏంటి అంటే గణితంలో చిత్ర విచిత్రాలు, తమాషాలు, సంఖ్యామానాలు, చిక్కు ప్రశ్నలు, పజిల్స్, సుడోకు, మాయా చదరాలు, మెదడుకు మేత వంటివి పిల్లల్లో ఏ విలువను పెంపొందిస్తాయి అని మనకి డైరెక్ట్ బిట్ అనేది రావడం జరిగింది. సో ఆన్సర్ మనకి వినోదపు విలువ అంటే ఏంటంటే మ్యాథ్స్లో కూడా కొన్ని తమాషా ప్రశ్నలు కానీ పజిల్స్, చిక్కు ప్రశ్నలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వీటన్నింటినీ పిల్లవాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళల్లో ఏదో స్పోర్టివ్నెస్ గేమ్స్ ఆడుతున్న ఫీలింగ్ వాళ్ళకి కలిగేలా చేయడం కోసమే చేసేదే ఈ వినోదపు విలువ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ ఆడించడం ద్వారా పిల్లలు ఈజీగా గణితాన్ని నేర్చుకుంటూ ఉంటారు, అలాగే వాళ్ళలో ఈ వినోదపు విలువ అనేది పెంపొందుతూ ఉంటుందని దీని యొక్క ఉద్దేశం. దాని తర్వాత కళాత్మక విలువ. అయితే కళాత్మక విలువ సాంస్కృతిక విలువ రెండింటికి కూడా చాలా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో సాంస్కృతిక విలువ అంటే ఏంటంటే ఏదైతే సాంస్కృతికంగా పురాతనం నుంచి ఉన్నవి మనకి వారసత్వంగా చెక్కు చెదరకుండా వస్తూ ఉంటాయో సో వాటిని సాంస్కృతిక విలువ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే వాటిలో ఉపయోగించిన గణితాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ కళాత్మక విలువ అంటే ఏంటంటే కళ అంటే మనకి చాలా వస్తాయి, శిల్పకళ, చిత్రలేఖనం, పాత్రల తయారీ, చెక్కతో చేసే బొమ్మలు కానీ వీటన్నింటిలో కూడా ఇవన్నీ కూడా కళలే. అంటే బొమ్మలు చేయడం, కుండలు చేయడం, లేకపోతే చిత్రలేఖనం, శిల్పకళ ఇవన్నీ కూడా కళల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. సో వీటన్నింటిలో కూడా గణితానికి సంబంధించిన జ్యామితి భావనలు కానీ సౌష్ఠవం కానీ నిష్పత్తి, అనుపాతం ఇలాంటి గణితాంశాలన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా గణితాంశాలన్నీ కూడా వీటిల్లో ఉంటూ ఉంటాయి. ఆ విధంగా ఏంటంటే ఈ కళాత్మక విలువ అనేది వీటి గురించి తెలియచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక నిర్వచనం కనుక చూస్తే జ్యామితి బలీయమైనది, కళతో కలిస్తే దానికి ఎదురు లేదని చెప్పిన వారు ఎవరు అంటే
యూరిపిడస్. ఇది ఆల్రెడీ నిర్వచనాలు అనే టాపిక్ చెప్పుకున్నప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది. సో ఇవి మనకి విలువలకి సంబంధించినవి, గణిత విలువలకు సంబంధించినవి. సో మనకి ఫస్ట్ చాప్టర్లో ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే గణిత శాస్త్ర చరిత్ర. సో ఈ టాపిక్స్, ఈ వీడియో గణిత శాస్త్ర చరిత్ర వీడియో నుంచి మనకి ఖచ్చితంగా బిట్ అయితే పక్కాగా వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ యూనిట్ నుంచి మనకి పదే ఈ నిర్వచనాల నుంచి కానీ, విలువల నుంచి, చరిత్ర, అలాగే పరిచయం నుంచే, స్వభావం నుంచి ఎక్కువగా బిట్స్ అనేవి రావడం జరిగింది. సో ఇది మనకి ఇవాళ వీడియోకి సంబంధించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం గణిత శాస్త్ర చరిత్ర గురించి అయితే డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనం గణిత శాస్త్ర మెథడాలజీకి సంబంధించి చరిత్ర గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ గణితానికి సంబంధించిన మెథడాలజీలో క్లాస్ అనేది ఆల్రెడీ మనం చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే చరిత్ర గురించి అయితే చెప్పుకుందాం. చరిత్రలో భాగంగా మన భారతీయులు, అలాగే కొంతమంది వేరొక దేశాల వాళ్ళు గణితానికి చేసిన కృషి గురించి అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. దానికంటే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇక మనం లేట్ చేయకుండా లెసన్ని కనుక స్టార్ట్ చేస్తే గణిత శాస్త్ర చరిత్ర. నార్మల్గా కనుక చూస్తే ఏ యొక్క సబ్జెక్ట్కైనా కూడా చరిత్ర అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే అది అభివృద్ధి ఏ విధంగా చెందింది, దానికి ఎవరెవరు కృషి చేశారు, ఇలాంటివన్నీ కూడా దాని యొక్క చరిత్ర కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. మనకి గణిత శాస్త్రంలో కనుక చూస్తే గణితాన్ని పూర్వం నుంచి కూడా చాలా ఎక్కువగా మనిషి తెలియకుండానే అతని యొక్క నిత్య జీవితంలో ఉపయోగిస్తూనే ఉన్నారు. సో అలాగే ఎక్కడైతే గణితం అనేది అభివృద్ధి చెందిందో అక్కడ నాగరికత కూడా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. సో అందుకని ఇక్కడ చూస్తే ఒక దశ అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత శాస్త్ర అభివృద్ధిని పరిశీలిస్తే సరిపోతుందని చెప్పిన వాళ్ళు ఎవరు అంటే నెపోలియన్ అనమాట. అంటే అక్కడ ఉండే ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే అక్కడ గణిత శాస్త్రం అనేది అభివృద్ధి చెందిందని దాని అర్థం అన్నమాట. సో తర్వాత కనుక చూస్తే ఈ గణిత శాస్త్ర చరిత్రలోనే అసలు పూర్వం గణితం అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది అని కనుక చూస్తే, ఎవరైతే ఈ పశువుల కాపర్లు, పశువుల్ని పూర్వం నాగరికతలో పశువుల్ని మచ్చిక చేసుకోవడం అనేది మనందరికీ తెలిసిందే. సో పూర్వం నుంచి కూడా పశువుల్ని మచ్చిక చేసుకోవడం అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది కదా. సో ఆ మచ్చిక చేసుకుని పశువుల్ని పెంచడం అనేది ప్రారంభించారు. అప్పుడు ఏంటంటే ఈ ప్రజలు ఏం చేసేవారంటే వాటిని మేత కోసం తీసుకువెళ్ళేటప్పుడు అవి ఎన్ని తీసుకెళ్తున్నాం, మళ్ళీ తిరిగి అవి ఎన్ని వస్తున్నాయి అని తెలియడానికి ఒక్కొక్క పశువుకి, అంటే సపోజ్ మేకలనే ఉన్నాయనుకోండి, ఒక్కొక్క మేకకి ఒక్కొక్క రాయి చొప్పున వాళ్ళు ఒక గుర్తు అనేది పెట్టుకుంటూ ఉండేవారు అనమాట. సో ఆ రాళ్ళన్నింటినీ ఒక కుప్పగా ఉంచి మళ్ళీ అవి తిరిగి వచ్చే సమయానికి ఎన్ని ఉన్నాయని చెప్పి ఒక్కొక్క రాయిని తీసి అన్నీ సరిపోయాయా లేవా అని చూస్తూ ఉండేవారు అనమాట. ఈ విధంగా ఏంటంటే అప్పటి నుంచే గణిత భావనలు అనేవి వాళ్ళకి తెలియకుండానే స్టార్ట్ అయ్యాయి. సో గణితం అనేది ఉపయోగించడం వారి జీవితంలో అప్పటి నుంచే స్టార్ట్ అయిందని చెప్పుకుంటూ ఉండొచ్చు అనమాట. ఈ విధంగా ఒకవేళ పశువులు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని సమూహాలుగా విభజించి లెక్కించడం. సో వీటన్నింటి ద్వారా వారికి తెలియకుండానే సంఖ్యలు, అలాగే సమూహాలు, సమితులు, ఈ విధంగా చాలా గణితపరమైన భావనలు అనేవి వాళ్ళ యొక్క నిత్య జీవితంలో ఉపయోగించారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ కూడా మనకి గ్రామ ప్రాంతాల్లో కొన్ని గణితానికి సంబంధించి ఏ విధంగా వారు పదాలు అనేవి యూజ్ చేస్తారంటే ఇక్కడ చూడొచ్చు. గ్రామ ప్రాంతాల్లో పండ్లు కాయలను ఒక చేయి అంటే 5 అన్నమాట, 2 చేతులు అంటే 1, 3 చేతులు అంటే 15, కట్టు అంటే 8, అలాగే జతలు, డజన్లు, ఈ విధమైన పదాలతో కూడా మనకి లెక్కిస్తూ ఉండేవారు అనమాట.
సో ఇక్కడ 2 చేతులు అంటే మేబీ 10 అయ్యి ఉండొచ్చండి, ఎందుకంటే ఇక్కడ టెక్స్ట్ బుక్లో మాత్రం 1 అని పడింది, మిస్టేక్ అయ్యి ఉంటుంది మేబీ. సో ఒక చేయి అంటే 5 అన్నారు కాబట్టి 2 చేతులు అంటే 10 అయ్యి ఉండొచ్చు. సో 10 ఇక్కడ. ఈ విధంగా ఏంటంటే గణితాన్ని ఇప్పుడు ప్రెజెంట్ అంటే గ్రామ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఈ విధంగా ఇలాంటి పదాలతో కూడా ఇప్పటికీ ఉపయోగిస్తూనే ఉన్నారనమాట. సో ఈ విధంగా వాళ్ళకి తెలియకుండానే గణితం అనేది వాళ్ళ నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయి ఈ విధంగా ఒక సంఖ్య అనే భావన అనేది ఫస్ట్ ఏర్పడింది. దీని నుంచి నెమ్మదిగా లెక్కించే ప్రక్రియలన్నీ కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పుకుంటూ ఉండొచ్చు. అయితే మనకి ప్రాచీన నాగరికత గణితం అనేది ఏంటి అంటే, మనం మ్యాథ్స్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఒక మ్యాథ్స్ అనేది ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఒక ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఏదైనా అర్థం అవ్వాలంటే దాన్ని పుట్టు పూర్వత్రాల నుంచి మనం చదువుకుంటూ వెళ్తేనే అది అర్థమవుతుంది కదా. సో ఆ విధమైన చరిత్ర అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూస్తే గణిత శాస్త్ర చరిత్ర అనేది గణిత శాస్త్రంలోని విశేషాలు, ఉపయోగం, గణిత శాస్త్రజ్ఞుల కృషి మొదలైనవి తెలుపుతుందంట. అంటే అందులో ఉండే విశేషాలు కానీ ఉపయోగం కానీ ఎవరెవరు కృషి చేశారు గణితం కోసం ఇలాంటి విషయాలన్నీ ఒక ఆర్డర్ ప్రకారం తెలియజేసేదే మనకి గణిత శాస్త్ర చరిత్ర అని చెప్తున్నారు. అలాగే గణిత శాస్త్ర అభివృద్ధి అనేది సుమేరియన్, బాబిలోనియన్, ఈజిప్ట్, గ్రీక్, చైనా, హిందూ నాగరికతలోనే ఎక్కువ స్థాయిలో అభివృద్ధి చెందింది. సో గణితాన్ని చాలామంది వివిధ దేశాల నుంచి వివిధ ఖండాల నుంచి కూడా అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా మనకి ఇక్కడ కొంతమంది ఇచ్చారు. సో వారి యొక్క నాగరికతలో ఎలాంటి విషయాలు అనేవి వాళ్ళు డెవలప్ చేశారు గణితానికి సంబంధించి అనే విషయాలు ఇక్కడ చూద్దాం. ఇక్కడ సుమేరియన్, బాబిలోనియన్, ఈజిప్ట్, గ్రీక్, చైనా, హిందూ నాగరికత. సో ఇన్ని నాగరికతలు ఇచ్చాడు కదా, ఏ నాగరికతలో ఎలాంటి విషయాలు అనేవి వాళ్ళు కనుక్కున్నారనేది ఇక్కడ చూద్దాం. సుమేరియన్లో ఏం కనుక్కున్నారంటే షష్టంశ మాన పద్ధతి, ఏకాంశ భిన్నాలు, దీర్ఘ చతురస్ర వైశాల్యం, పై విలువ, కొన్ని ఖగోళ శాస్త్ర విషయాల్ని సుమేరియన్లు కనుక్కున్నారన్నమాట. సో వారు వాటి గురించి అధ్యయనం చేశారని చెప్పవచ్చు. తర్వాత బాబిలోనియన్లు ఏం కనుక్కున్నారంటే సంఖ్యావాదం, వర్గ సమీకరణాలు సాధించగలిగే అంకగణిత జ్ఞానం గురించి వాళ్ళు కృషి చేశారు. సంఖ్యావాదం, వర్గ సమీకరణాలు సాధించగలిగే అంకగణిత జ్ఞానం గురించి. అలాగే ఈజిప్షియన్లు దేని గురించి కృషి చేశారంటే వైశాల్యానికి సంబంధించిన సమస్యలు, అలాగే వాటి యొక్క సాధన, 2 లవంగాల భిన్నాలు, అలాగే స్తూపం, దీర్ఘగణం పరిమాణాలు, పిరమిడ్ వంటి కొలతలు. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్య ఇంపార్టెంట్ ఏంటంటే పై విలువ అనేది 3.1605గా వీళ్ళు తెలియచేశారు. నార్మల్గా పై విలువ మనకు తెలిసిందే కదా, అది ఆర్యభట్ట చెప్పారని చెప్పుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే పై విలువని 3.1605 కింద చెప్పిన వారు ఎవరు అంటే ఈజిప్షియన్లు అన్నమాట. సో ఇలాంటి కొన్ని డిఫరెంట్గా ఉన్నవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత గ్రీకులు కనుక చూస్తే ఐనిక్ పాఠశాల అనేది థేల్స్తో ప్రారంభమై అనాక్సగోరస్ వరకు 100 సంవత్సరాలు కొనసాగిందట. అలాగే ఫైథాగరియన్ పాఠశాల ఫైథాగరస్తో మొదలై 200 సంవత్సరాల పాటు కొనసాగింది. అలాగే సోఫిస్ట్ పాఠశాల, అలెగ్జాండ్రియన్ పాఠశాల, ఇవన్నీ కూడా గ్రీకు గణితానికి స్థావరాల కింద చెప్పొచ్చు. అంటే ఇక్కడ మ్యాథ్స్ అనేది ఏ విధంగా అభివృద్ధి చెందిందని వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చని చెప్తున్నారు. అయితే గ్రీకులు ఏం చేసేవారంటే వాళ్ళ పూర్వీకుల నుండి వచ్చిన జ్ఞానంతో పాటుగా వాళ్ళు కొన్ని హేతువాద పద్ధతుల ద్వారా మ్యాథ్స్ యొక్క సాధనలు అనేవి పద్ధతులు అనేవి అధ్యయనం చేస్తూ ఉండేవారు అన్నమాట. సో ఆ అధ్యయనాలకి కేంద్రాలుగా మనం ఈ యొక్క పాఠశాలలన్నింటినీ కూడా ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. అందుకే ఇవన్నీ కూడా గ్రీకు గణితానికి స్థావరాలని చెప్పారు. తర్వాత చైనా కనుక చూస్తే చైనా నాగరికత ఏం తెలియజేస్తుందంటే క్యాలెండర్ సమస్యలు, క్షేత్రమితి, నవ విభాగ అంకగణిత పద్ధతులు, లెక్కించు చువ్వలు మొదలగు గణిత అంశాలను సాధించింది ఎవరు అంటే చైనా. సో క్యాలెండర్ సమస్యలు అనగానే మనకి ఇక్కడ చైనా, అలాగే పిరమిడ్ సమస్యలు అనగానే మనకి ఈజిప్ట్. ఈ విధంగా కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
హిందూ నాగరికతలో ఏంటంటే వేదాల్లో కాలగణన గురించి, అలాగే కాలగణన దీర్ఘవృత్తం గురించి, వేదాంగ జ్యోతిష్య గ్రంథాల్లో కాలగణన, అలాగే సులభ సూత్రాల్లో రేఖాగణితం, జామితి నిర్మాణాల గురించి ప్రస్తావించడం అయితే జరిగిందన్నమాట. సో ఈ విధంగా ఒక్కొక్క నాగరికత ఒక్కొక్క విషయాన్ని అభివృద్ధి చెందించింది, అంటే వాటి గురించి కృషి చేసిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా మన భారతదేశంలో కనుక చూస్తే కొంతమంది గణిత శాస్త్రజ్ఞులు అనేవారు ఉన్నారు. వాళ్ళు గణితానికి చేసిన కృషిని, వాళ్ళు కనుక్కున్న విషయాల్ని మనం చూద్దాం. సో ఇంతకుముందు ఉన్న సిలబస్ ప్రకారం అయితే ఎక్కువగా మనకి ఇవ్వడం జరిగింది. అంటే రామానుజన్ గురించి కానీ లేకపోతే మిగతా వారి గురించి కానీ ఎక్కువగా ఇవ్వడం అయితే పైథాగరస్ వీళ్ళందరి గురించి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏదైతే మారిన సిలబస్ ఉన్నదో అందులో భాగంగా మనకి ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, భాస్కరాచార్య, అలాగే మన ఇండియన్కి సంబంధించి వీళ్ళ గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఆర్యభట్ట, బ్రహ్మగుప్త. సో పాత సిలబస్ ప్రకారం అయితే మనకి ఎక్కువ మంది శాస్త్రజ్ఞుల గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడున్న సిలబస్ ప్రకారం అయితే మనకి ఇండియాకి సంబంధించి ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, భాస్కరాచార్య గురించి ఇవ్వడం జరిగింది. మనకి ఫారినర్స్లో అయితే యూక్లిడ్, ఫెర్మా గురించి మాత్రమే ఇవ్వడం జరిగింది. సో సిలబస్ని తగ్గించి వీళ్ళ 5గురు గురించే ఇచ్చారు. సో ఫస్ట్ అందులో మనకి ఆర్యభట్ట గణితానికి చేసిన సేవల గురించి అయితే చూద్దాం. సో ఆర్యభట్ట క్రీస్తు శకం 476 మార్చ్ 21న పాటలీపుత్రంలో జన్మించారట. సో ఇతను నలంద విశ్వవిద్యాలయంలో చదివి, నలంద విశ్వవిద్యాలయంలోనే అతను చదివి అదే నలంద విశ్వవిద్యాలయంలో కులపతిగా కూడా ఇతను పనిచేశారనమాట. సో ఈ నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించినప్పుడు అతను 23వ ఏట, ఇక్కడ చూడండి 23వ ఏట ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని అయితే రాశారనమాట. సో అంత చిన్న ఏజ్లోనే అంత మంచి గ్రంథం రాసినందుకు అతని ప్రతిభను గుర్తించి అప్పటి యొక్క గుప్త రాజు ఎవరు అంటే బుద్ధగుప్తుడు అనే అతను ఆ యొక్క నలంద విశ్వవిద్యాలయానికి ఇతన్ని కులపతిగా అయితే నియమించారనమాట. సో అతను రాసిన ఆర్యభట్టీయంలో మనకి మొత్తం 121 శ్లోకాలు అనేవి ఉన్నాయన్నమాట. అయితే ఈ గ్రంథం, ఈ ఆర్యభట్టీయం అనే గ్రంథం మొత్తం 4 పాదాలు, అంటే ఇవి అధ్యాయాలను కూడా అనొచ్చు, 4 అధ్యాయాలు లేదా 4 పాదాల కింద విభజించారు. అందులో మనకి గీతికా పాదం 10 శ్లోకాలు అనేవి ఉంటాయి. అలాగే గణిత పాదం 33 శ్లోకాలు, కాలక్రియ పాదం 22 శ్లోకాలు, గోళ పాదం 50 శ్లోకాలు అనేవి ఉంటాయన్నమాట. సో వీటన్నింటిలో కూడా ఏ ఏ పాదాల్లో ఎలాంటి విషయాలు అనేవి ఉన్నాయో మనం ఆల్రెడీ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మొత్తం కనుక చూసినట్టయితే మొత్తం 121 శ్లోకాలు కదా. సో మొత్తం కనుక చూసుకుంటే 121 శ్లోకాలు, కానీ ఇక్కడ 10, 33, అలాగే 22, 50 వీటన్నింటినీ కనుక చూస్తే మనకి 118, అంటే వీటన్నింటినీ కలిపితే 118 శ్లోకాలే వస్తున్నాయి. మరి ఇంకొక 3 శ్లోకాలు ఏంటి అంటే ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో, స్టార్టింగ్ ఎండింగ్ ఇంకొక శ్లోకం కలిపి 3 శ్లోకాలు అనేవి వేరేగా ఉంటాయి అన్నమాట. సో ఆ 3 ఈ 118 కలిపితే మనకి 121 శ్లోకాలు అనేవి లెక్క సరిపోతాయి. సో ఈ విధంగా గీతికా పాదం, గణిత పాదం, కాలక్రియా పాదం, గోళ పాదం అనేవి ఉండడం జరిగింది. సో గీతికా పాదంలో 10 శ్లోకాలు అనేవి ఉన్నాయి కాబట్టి దశ గీతికా సూత్రం అని అంటూ ఉండేవారు అన్నమాట. దశ గీతికా సూత్రం. సో ఇప్పుడు ఏ ఏ పాదంలో ఎలాంటి విషయాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. గీతికా పాదంలో చూస్తే అక్షరాలను ఉపయోగించి అంకెల సంక్షిప్త రూపం, భూమికి పరిభ్రమణం, రాత్రి పగలు ఏర్పడడం, యుగాల ప్రమాణం, భూమి, సూర్యుడు, చంద్రుడి యొక్క వ్యాసం గురించి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అక్షరాలను ఉపయోగించి అంకెల సంక్షిప్త రూపం అంటే ఏంటంటే, సపోజ్ ఆ అనేదానికి ఒక అంకె, ఈ అనేదానికి ఒక అంకె, ఈ అనేదానికి ఒక, అంటే వీటికి ఒక సింబల్స్లా అన్నమాట. సో ఈ విధంగా సపోజ్
సో వీటి గురించి పెద్దగా ఐడియా లేదండి, అంటే చదివాను ఎక్కడో, సో ఇప్పుడు మెటీరియల్ దొరకలేదు, అందుకని ఇక్కడ నేను మెన్షన్ చేయలేకపోతున్నాను. ఆ అనేదానికి సంథింగ్ ఎంతో లెటర్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే ఆ యొక్క సంఖ్యను మొత్తం కూడా ఈ విధంగా అక్షరాల రూపంలో సంక్షిప్తంగా తెలపడం అనమాట. అది ఎందులో ఉంది అంటే గీతికా పాదంలో మనకి ఇవ్వడం జరిగింది. అలాగే భూమి పరిభ్రమణం, రాత్రి పగలు ఏర్పడడం, వ్యాసం అంటే భూమి, చంద్రుడు, సూర్యుడు యొక్క వ్యాసం, ఇవన్నీ కూడా గీతికా పాదంలో మనకి ఆర్యభట్ట గారు తెలియజేశారు. అలాగే గణిత పాదంలో కనుక చూస్తే దశగుణిజాలైన సంఖ్యలు, వర్గం, వర్గమూలం, క్షేత్రగణితం, ఘనం, ఘనమూలం, వృత్తం, శంకువు, త్రిభుజం, త్రికోణమితి అంశాలు, సైన్, పట్టిక, బీజగణిత భావనలు, శ్రేణి అంశాలు, ఇవన్నీ కూడా మనకి గణిత పాదంలో అయితే ఉన్నాయి. మ్యాక్సిమం అంటే ఇప్పుడు సపోజ్ ఆర్యభట్ట అనే గ్రంథంలో ఎన్ని పాదాలు ఉంటాయి, సో ఏ పాదంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయని అడగొచ్చు, కానీ ఇంత డీప్గా అయితే వెళ్ళడానికి అయితే అనుకుంటున్నాను. సో వెళ్తే మనం ఏం చేయలేమండి, చదువుకోవాలి, ఖచ్చితంగా అయితే చదవాలి. ఒక మరీ అంత కంఠస్థం కాకపోయినా కనీసం ఏమున్నాయి అనేది మీకు ఎగ్జామ్లో ఒక ఐడియా రావడం కోసమన్నా ఖచ్చితంగా అయితే చదువుకోవాలి ఇవి. కాకపోతే చాలా వరకు కన్ఫ్యూజ్గా ఉంటాయి, 1, 2, 3 సార్లు చదివితే మీకు అలవాటు అయిపోతాయి. ఎందుకంటే ఇతను ఆర్యభట్టీయం అనే దాంట్లో మనకి 4 పాదాల కింద కొన్ని విషయాలు అనేవి చెప్తున్నారు. అలాగే భాస్కరాచార్య గారు కూడా ఒక గ్రంథం అనేది రాసి అందులోను కూడా ఇలాగే కొన్ని పాదాలు ఉండి అందులోను కూడా కొన్ని విషయాలు అనేవి డిస్కస్ చేశారు. సో అక్కడ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 1, 2, 3 సార్లు చదివితే అది ఈజీగానే అనిపిస్తుంది. సో కాలపాదంలో ఏంటంటే కాలమానం, గ్రహగతుల గురించి విషయాలు. సో గణిత పాదంలో అన్ని గణితానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అలాగే గీతికా పాదంలో అక్షరాలను ఉపయోగించి అంకెల సంక్షిప్త రూపం, మిగతావన్నీ కూడా మనకి గ్రహాల గురించి, భూమి గురించికి సంబంధించిన విషయాలనే ఉన్నాయి. కాలపాదంలో కాలమానానికి సంబంధించినవి ఉన్నాయి. సో అది ఈజీగా మనకి గుర్తుపెట్టుకోవడానికి. గోళపాదంలో కూడా అన్ని ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలే మనకి ఉన్నాయి. ఉత్తరాయణ, దక్షిణాయనాలు, సూర్య పరిభ్రమణ మార్గం, గ్రహాల నుంచి సూర్యుని మధ్య గల దూరం, భూమి, గ్రహాలు కాంతి విహీనం కావడానికి గల కారణాలు, గ్రహాలను లెక్కించే పద్ధతి, సాపేక్ష సిద్ధాంత భావాలు, ఇవన్నీ కూడా మనకి గోళపాదంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. గోళపాదంలో మనకి ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 50 శ్లోకాలు అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా ఆర్యభట్ట గారు రాసిన ఆర్యభట్టీయం అనే గ్రంథం గురించి మనకి ఈ విధంగా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆర్యభట్ట గారు గణితానికి చేసిన సేవలు కనుక చూసుకున్నట్టయితే ఇతను పై విలువ ఉజ్జాయింపుగా 3.1416 కింద మొదటిసారిగా ఇతను తెలియచేశారనమాట. అలాగే సైన్కు సంబంధించిన పట్టికలు అనేవి తయారు చేశారు. అంక శ్రేణిలోని n పదాల మొత్తానికి సూత్రాన్ని కూడా ఇతను తెలియచేశారనమాట. అలాగే సైన్కు సంబంధించిన పట్టికలు తయారు చేశారని చెప్పాను కదా. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ మిస్ అయినా అవి నేను ఓవరాల్గా చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే త్రిభుజ వైశాల్యాలు, వృత్త వైశాల్యాలు కనుక్కునే సూత్రాలను కూడా ఇతను తెలియచేశాడనమాట. ax + by = c వంటి అనిశ్చిత సమీకరణాలకు కుట్టక పద్ధతి ద్వారా సాధించారు. కుట్టక అంటే పల్వరైజర్ అని కూడా అంటారు. ఈ కుట్టక పద్ధతినే ఇంగ్లీష్లో అయితే పల్వరైజర్ అని అంటూ ఉంటారనమాట. సో ఈ సమీకరణాలని కుట్టక పద్ధతి ద్వారా సాధించారట. దీపం ఎత్తు దూరాలను, నీడను బట్టి లెక్కించే పద్ధతులను చెప్పారు. అలాగే భూమి గోళాకారంలో ఉంటుందని, అది సూర్యుని చుట్టూ భ్రమిస్తుందని చెప్పిన వారు కూడా మనకి ఆర్యభట్ట గారే అన్నమాట. సో ఇతను ఈ విధమైన సేవలు అనేవి గణితానికి అందించారు. ఇతను ఏదైతే ప్రతిపాదించిన కుట్టక అనే పద్ధతి ఉన్నదో అది ఇప్పుడు కంప్యూటర్లకి కొంచెం రిలేటెడ్గా ఉన్న, అంటే రిలేటెడ్గా ఉన్నదని మనకి చాలా పరిశోధనలు అనేవి నిరూపించాయట. సో ఈ కుట్టక అనే పద్ధతి ఇప్పుడు ఉన్న కంప్యూటర్స్లో ఉన్న వాటికి రిలేటెడ్గా ఉంది అని కొన్ని పరిశోధనలు అనేవి నిరూపించాయట. సో ఈ విధంగా ఇతను చేసిన సేవలకి గాను భారతదేశం ఫస్ట్ ప్రయోగించిన అంతరిక్ష ఉపగ్రహం అనేది ఉన్నది కదా, దానికి ఇతని యొక్క పేరు, ఆర్యభట్ట గారి పేరు పెట్టడం జరిగిందనమాట.
దాని తర్వాత భారత ప్రభుత్వం ఒక ₹2 నోట్ అనేది రిలీజ్ చేసి ఆ యొక్క నోటు పైన ఈ యొక్క ఉపగ్రహం ఛాయాచిత్రం అనేది ముద్రించడం కూడా జరిగిందనమాట. సో ఈ విధంగా అతని యొక్క సేవలకి ఫస్ట్ ఉపగ్రహానికి ఆర్యభట్ట అనే పేరు అనేది పెట్టడం జరిగింది. సో ఇది మనకి ఆర్యభట్ట గారి గురించి. తర్వాత బ్రహ్మగుప్త గారి గురించి కనుక చూస్తే ఇతను క్రీస్తు శకం 598 ప్రస్తుత రాజస్థాన్లోని బిల్లమం అనే ప్రాంతంలో జన్మించారట. ఇతని తండ్రి ఏం చేసేవారు అంటే జిష్ణువు అనమాట అతని యొక్క తండ్రి పేరు. ఇతను ఉజ్జయిని గణిత పరిషత్తులో గొప్ప మేధావిగా అందరి యొక్క ప్రశంసలు కూడా అందుకుంటూ ఉండేవారు అనమాట. అయితే ఇతను బ్రహ్మస్ఫుట సిద్ధాంతం క్రీస్తు శకం 628లో రచించారు. అరబ్బీ భాషలో బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని సింద్ హింద్ అని అంటూ ఉంటారట. చూడండి, ఇతను క్రీస్తు శకం 628లో ఈ బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనేది రచించారు. దీన్ని అరబ్బీ భాషలో సింద్ హింద్ అని అంటూ ఉంటారనమాట. సో ఈ యొక్క ఏదైతే సిద్ధాంతం రచించారో ఇది గణితంలోని కొత్త పరిశోధనలకి కొత్త ఆలోచనలకి నాంది పలికిందని చెప్పుకుంటూ ఉండొచ్చు. చూస్తే కనుక బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలోని 12వ అధ్యాయాన్ని గణిత, 18వ అధ్యాయాన్ని కుట్టక పేరుతో ఇతను వ్యవహరించారట. ఈ సిద్ధాంతంలోని 12వ అధ్యాయాన్ని గణిత అని, 18వ అధ్యాయాన్ని కుట్టక అనే పేరుతో వ్యవహరించారట. అయితే గణిత అధ్యాయంలో ఏ విషయాలు ఉన్నాయంటే అంకగణితం, శ్రేణులు, జామెట్రీ, అంశాల వివరణ, అలాగే కుట్టక అధ్యాయం విశ్లేషణతో సాగుతుందట. సో ఈ విధంగా గణిత అధ్యాయంలో అంకగణితం, శ్రేణులు, అలాగే జామెట్రీకి సంబంధించిన వివరాలు అనేవి ఉన్నాయి. కుట్టక అధ్యాయం అనేది అంతా కూడా ఏంటంటే విశ్లేషణలతోని సాగుతూ ఉందట. సో ఈ విధంగా గణితాధ్యాయం, కుట్టక అధ్యాయం అనేది రెండు ఇతను రాసిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలోనివే. అయితే ఇతను ఆర్యభట్ట సిద్ధాంతం అనే గ్రంథానికి వ్యాఖ్యానంగా బ్రహ్మగుప్తుడు రచించిన గ్రంథం కరణఖండ కాద్యక. అయితే బ్రహ్మగుప్తుడు ఏం చేశారంటే ఆర్యభట్ట గారు ఇంకొక గ్రంథం, అది ఏంటి అంటే ఆర్యభట్ట సిద్ధాంతం, కాకపోతే ఇది అంతగా ప్రాచుర్యం పొందలేదు. సో ఈ గ్రంథానికి ఆర్యభట్ట సిద్ధాంతం అనే ఆర్యభట్ట గారు రాసిన గ్రంథానికి వ్యాఖ్యానంగా అంటే కన్క్లూజన్గా ఒక గ్రంథం అనేది రాశారట. అది ఏంటి అంటే కరణఖండ కాద్యక. సో ఇక్కడ ఇదండి కాద్యక, అక్కడ స్పెల్లింగ్ అనేది టైప్ అవ్వలేదు. సో కరణఖండ కాద్యక అనే ఒక గ్రంథాన్ని రాసిన వారు ఎవరు అంటే బ్రహ్మగుప్తుడు. సో బ్రహ్మగుప్తుడు వరాహమిహిరుని విధానంలో విశ్లేషణలు చేసేవారు. ఎక్కువగా ఏంటంటే కొన్ని చోట్ల ఈ బ్రహ్మగుప్తుడు ఆర్యభట్ట గారి సిద్ధాంతానికి వ్యాఖ్యానంగా ఒక గ్రంథం రాసిన అతని యొక్క ఆలోచనలతో కొంచెం విభేదిస్తూ ఉండేవారు అనమాట, ఏకీభవించేవారు కాదు. సో వరాహమిహిరుని యొక్క ఆలోచనలతో ఎక్కువగా విశ్లేషణలు అనేవి చేస్తూ ఉండేవారు. ఆ విధంగానే భూమి అనేది గుండ్రంగా ఉందని, నీటికి ప్రవహించడం శక్తి ఎలా ఉంటుందో సో భూమికి ఆకర్షించే శక్తి తనకు తానుగా ఉన్నదని చెప్పిన వారు కూడా ఇతనే అన్నమాట. సో ఈ విషయాలన్నీ కూడా ఈ గ్రంథంలోనే మనకి చెప్పడం అనేది జరిగింది. సో ఈ విధంగా బ్రహ్మగుప్తుని గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఇతను గణిత శాస్త్రానికి చేసిన సేవలు కనుక చూస్తే ఏ అనేది ఒక ధన లేక రుణ రాశి అయితే a+0 = 1, a-0 = a, a × 0 = 0, a / 0 = 0 అనంతమని సున్నా గురించి స్పష్టమైన వివరణలు గ్రంథస్థం చేశారు. సో బ్రహ్మగుప్త గారు ఈ సున్నా గురించి కొన్ని విశ్లేషణలు చేశారు. ఈ విధంగానే మనకి భాస్కరాచార్య గారు కూడా ఈ సున్నాకి సంబంధించిన విశ్లేషణలే కొన్ని చేయడం జరిగింది. ముందు చూద్దాం. తర్వాత అజ్ఞాతం, అవ్యక్త రాశులను యావత్, తావత్ అనే పదాలతో ఇతను పేర్కొనేవారట. అలాగే న్యూమరికల్ అనాలిసిస్ వంటి అధునాతన గణిత భావనలకు సంబంధించిన ప్రతిపాదనలు ఇతను చేశారు. అలాగే ax + d = 0 అనే సామాన్య సమీకరణం, ax² + bx + c = 0 వర్గ సమీకరణాలని ఇతను సాధించారు.
అలాగే nx² + 1 y² రూపంలోని అనిశ్చిత సమీకరణాలకు చక్రవాల పద్ధతిలో సాధనలు అనేవి ఇచ్చారట. అలాగే అంకగణితం, భిన్నాలు, సామాన్య వడ్డీ గురించి చెప్పారు. సెకండ్ ఆర్డర్ డిఫరెన్సెస్ ప్రయోగించిన మొట్టమొదటి గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే బ్రహ్మగుప్త. ఇది గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ ఆర్డర్ డిఫరెన్సెస్ని ప్రయోగించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే బ్రహ్మగుప్తుడు. సో గణిత శాస్త్రాన్ని అంకగణితం, బీజగణితం అనే 2 ప్రత్యేక శాస్త్ర విభాగాలుగా గుర్తించిన వారు కూడా ఇతనే, బ్రహ్మగుప్తుడు గారే. సో బ్రహ్మగుప్తుడిని గణక చక్ర చూడామణి అని ఎవరు పేర్కొన్నారు అంటే భాస్కరాచార్య గారు ఇతన్ని గణక చక్ర చూడామణి అని పేర్కొన్నారని చెప్పవచ్చు అన్నమాట. సో ఇతని యొక్క కాలంలో వచ్చిన గణిత శాస్త్రవేత్తలందరికన్నా కూడా ఈ బ్రహ్మగుప్త గారు చాలా వరకు ప్రతిభావంతుడి కింద పేరు పొందారని మనం టెక్స్ట్ బుక్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ గణక చక్ర చూడమని ఎవరు పేర్కొన్నారు అంటే భాస్కరాచార్యుడు గారు పేర్కొన్నారు. మనం ఆర్యభట్ట, బ్రహ్మగుప్త గారి గురించి చూసాం. ఇప్పుడు భాస్కరాచార్య. ఈ భాస్కరాచార్య గారు బ్రహ్మగుప్తుని యొక్క ఆలోచనలతో ఎక్కువగా ఉత్తేజితుడై ఎక్కువగా ఏంటంటే గణితానికి సంబంధించిన విషయాల్లోని తన జీవితకాలం అంతా కూడా గడిపారని చెప్పుకుంటూ ఉంటారు భాస్కరాచార్య. అయితే క్రీస్తు శకం 1114 సహ్యాద్రి సమీపంలో విజ్జలవిడ గ్రామంలో ఇతను జన్మించారట. ఎవరు అంటే భాస్కరాచార్య. ఇంతకుముందు నార్మల్గా అయితే గణిత శాస్త్ర చరిత్రలో 2 భాస్కరాచార్యులు ఉన్నారట. మామూలుగా ఒకరైతే క్రీస్తు శకం 550 నుంచి 630 ప్రాంతంలో జీవించిన భాస్కరుడు అనే అతను కేరళ ప్రాంతానికి చెందిన వ్యక్తట. అయితే తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ భాస్కరాచార్యుడు. సో ఈ భాస్కరుడే మనకి భాస్కరాచార్య కింద ప్రసిద్ధి అనమాట. ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నామో అతను. సో ఇతను ఏంటంటే ఈ భాస్కరాచార్య యొక్క తండ్రి మహేశ్వరుడు అనమాట. ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, బ్రహ్మగుప్తుడు సిద్ధాంతాలతో ఉత్తేజితుడై గణిత పరిశోధనలోనే జీవిత కాలం గడిపోయిన వారు ఎవరు అంటే మనకి భాస్కరాచార్య. అలాగే ఇతనికి జ్యోతిష్య శాస్త్రంలో కూడా చక్కటి ప్రతిభ అనేది ఉన్నది. ఆర్యభట్ట గారిని కనుక చూస్తే అతను ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలు వివరించారు. అలాగే గణిత శాస్త్రానికి సంబంధించిన విషయాలు కూడా వివరించారు. అంటే గణిత శాస్త్రజ్ఞుడు అలాగే ఖగోళ శాస్త్రజ్ఞుడు కూడా. ఇక్కడ మనకి ఈ భాస్కరాచార్య గురు అయితే గణిత శాస్త్రానికి సంబంధించిన విషయాలు, జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన విషయాలు కూడా ఇతనికి మంచి ప్రతిభ ఉన్నదని చెప్పుకోవచ్చు అన్నమాట. సో భాస్కరాచార్య జలఘటిక యంత్రాన్ని తయారు చేశారట. అయితే ఇతను దేనికోసం ఆ యంత్రాన్ని తయారు చేశారు అంటే చెప్పాం కదా, భాస్కరాచార్యుడు గారికి జ్యోతిష్యంలో మంచి పట్టు అనేది ఉన్నదని. సో అందులో భాగంగానే ఇతనికి ఒక కుమార్తె అనేవారు ఉన్నారు. ఆమె యొక్క పేరు లీలావతి. ఇక్కడ నేను అదంతా ఆ స్టోరీ అంతా ఇక్కడ నేను టైప్ చేయలేదండి. సో ఓవరాల్గా చెప్తున్నాను, లెసన్ ప్రకారం వినండి. సో భాస్కరాచార్యుడికి ఒక కుమార్తె ఉంటుంది, ఆమె పేరు లీలావతి. అయితే ఆమెకి ఏంటంటే ముహూర్తం అనేది నిశ్చయిస్తారు. వివాహానికి ముహూర్తం అనేది నిశ్చయించడానికి ఒక యంత్రాన్ని తయారు చేస్తారు. ఎవరు అంటే భాస్కరాచార్య. ఆ యంత్రం పేరే మనకి జలఘటిక యంత్రం అన్నమాట. అయితే ఈ యంత్రంలో ముహూర్తం అనేది చూస్తున్నప్పుడు లీలావతి మెడలో ఉన్న పూసల దండలో ఒక పూస అనేది తెగి ఆ యంత్రంలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అది చూసుకోలేని భాస్కరాచార్య ఏంటంటే ఆ యొక్క యంత్రం చూపించిన సమయానికే వివాహం అనేది జరిపిస్తారు లీలావతికి. మరి దైవ నిర్ణయమో తెలీదు, లేకపోతే ఏంటో తెలీదు, ఆమె యొక్క భర్త పెళ్ళి అయిన సంవత్సరానికే చనిపోతారనమాట. సో చనిపోయిన తర్వాత ఎందువల్ల ఇలా జరిగిందని తెలుసుకున్నప్పుడు అప్పుడు భాస్కరాచార్యుడికి తెలుస్తుంది అనమాట. ఈ విధంగా పూస అనేది అందులో పడి తప్పు సమయం అనేది చూపించిందని తెలుసుకుంటారు. సో తెలుసుకున్నాక ఏం చేయలేరు కదా. ఈ యొక్క భర్త చనిపోయిన బాధలో ఉన్న ఆమె యొక్క కుమార్తె లీలావతికి ఏం చేస్తారంటే గణిత శాస్త్రాన్ని బోధించి ఆమెని మామూలు వ్యక్తిగా చేస్తారన్నమాట. సో చేసిన తర్వాత ఇతను రచించిన ఒక గ్రంథం ఏంటి అంటే సిద్ధాంత శిరోమణి. ఇక్కడ చూడండి, ఈయన సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం రచించి మొదటి భాగమైన పాటి గణితానికి లీలావతి అనే ఈయన పేరు
ఈయన కుమార్తె పేరు పెట్టారు. సో ఈ స్టోరీ అంతా జరుగుతుంది కదా, ఆమెకి గణితాన్ని నేర్పించి ఆమెని మామూలు మనిషిగా చేసి ఆమె యొక్క పేరు అనేది చరిత్రలో నిలిచిపోవాలని చెప్పి ఇతను ఏం చేస్తారంటే ఇతను సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం అనేది రాస్తారు కదా. సో ఈ సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో మొదటి భాగమైన పాఠీ గణితానికి లీలావతి గణితం అని నామకరణం చేస్తారనమాట. సో చేసి ఆమె యొక్క పేరు అనేది చరిత్రలో ఉండిపోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా పాఠీ గణితానికి లీలావతి గణితం అనే పేరు అయితే రావడం జరిగింది. ఇది దీని వెనకాతలో ఉన్న స్టోరీ అని ఎవరు చెప్పారు అంటే, ఈ యొక్క చరిత్రను అంతా వివరించిన వారు ఎవరు అంటే పర్షియన్ చరిత్రకారుడు ఫైజీ అనే అతను ఈ యొక్క అంటే పాఠీ గణితానికి లీలావతి గణితం అని పేరు పెట్టడం వెనుక ఈ యొక్క చరిత్ర అనేది ఉన్నదని తెలియచేసిన వారు ఎవరు అంటే ఫైజీ అనమాట. అతను ఏ చరిత్రకారుడు అంటే పర్షియన్ చరిత్రకారుడు. అయితే సిద్ధాంత శిరోమణిలో మనకి మళ్ళీ 4 అధ్యాయాల కింద వేరు చేయడం అనేది జరిగింది, 4 భాగాల కింద. అయితే ఏంటి అంటే లీలావతి గణితం, బీజ గణితం, గణిత అధ్యాయం, గోళాధ్యాయం. సో 4 అధ్యాయాల కింద అయితే విడగొట్టడం జరిగింది. దీని తర్వాత నేను ఇంకా నోట్స్ అనేది ప్రిపేర్ చేయలేదండి. సో టైం అనేది లేక టెక్స్ట్ బుక్లో ఉన్నదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇప్పటి వరకు మనం ఏదైతే లీలావతి గణితం అనే పేరు ఎందువల్ల వచ్చింది అనేది చూసాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే సిద్ధాంత శిరోమణిలో మనకి 4 అధ్యాయాలనే ఉన్నాయి. గణితాధ్యాయం, బీజగణితం, గణితం, గోళాధ్యాయం. లీలావతి గణితం, గోళాధ్యాయం, ఇలా 4 భాగాల కింద విభజించారు కదా. అయితే ఈ గ్రంథాన్ని ఏంటంటే భాస్కరాచార్యుడు తేలికైన భాషలో రచించడం అనేది జరిగిందట. లీలావతి గణితంలో మనకి ఏ విషయాలు అనేవి ఉన్నాయంటే ద్రవ్య మార్పిడి, వివిధ ప్రమాణాలు అంటే మనకి లీటర్స్, మీటర్స్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇవి కొన్ని విదేశీ కొలతలు, ఏక నుంచి పరార్థ్య వరకు సంఖ్యలు, చతుర్విధ ప్రక్రియలు అంటే మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇలాంటివి, వర్గమూల, ఘనమూల పరిమికలు, రుణ సంఖ్యలకు వర్గమూలాన్ని నిషేధించటం, సున్నాతో భాగహారాన్ని అంకగణితంలో నిషేధించడం, విలోమ పద్ధతి, త్రైరాసికం, వడ్డీ, లాభ నష్టాలు, ప్రస్తారాలు, సంయోగాలు, అంక గుణశ్రేణులు, దశాంశ పద్ధతి, అనుబంధ వివరాలు మొదలైన అంశాలు అనేవి ఉన్నాయి. సో చూసారా మనకి ఎన్ని విషయాలు అనేవి ఉన్నాయో. ఇవన్నీ కూడా మనకి లీలావతి గణితంలోని ఉన్నాయట. అలాగే బీజగణితంలో కనుక చూసుకుంటే బీజగణిత విభాగంలో మనకి 213 శ్లోకాలు అనేవి ఉన్నాయి. సో వాటిలో ధన రుణ రాశులతో వ్యవహారాలు, సున్నాతో పరిమికలు మనకి పైన కూడా చెప్పారు, ఇక్కడ కూడా చెప్పారు, సంకేత వ్యవహారాలు, కరణీయ సంఖ్యలు, కుట్టకం, 2వ తరగతి, అనిశ్చిత సమీకరణాలు, వర్గ సమీకరణాలు, భావిత వర్గ సమీకరణాలు. అంటే భావిత వర్గ సమీకరణాలు అంటే ఏంటంటే ఏదైనా ఒక సమీకరణం ఉన్నదనుకోండి, దానికి కొన్ని పదాలు అనేవి కలిపి కొన్ని పదాలు అనేవి తీసివేయడం ద్వారా వర్గ సమీకరణం కింద రాబట్టడాన్నే భావిత వర్గ సమీకరణాలని అంటారట. సో వాటికి సంబంధించిన విశ్లేషణలు అనేవి బీజ గణితంలో మనకి ఇవ్వడం జరిగింది. అలాగే గణిత అధ్యాయంలో ఏంటంటే గ్రహాలకు సంబంధించిన గణితాన్ని విస్తృతంగా వివరించారు. ఎవరు అంటే భాస్కరాచార్యుడు గారు. గణిత అధ్యాయంలో గణిత విషయాలు కాకుండా గ్రహాలకు సంబంధించిన విషయాలు. అలాగే గోళాధ్యాయంలో మొత్తం 15 భాగాలనే ఉంటాయట. సో గోళాధ్యాయం అనేది మొత్తం 15 భాగాల కింద ఉంటుంది. అక్కడ ఏ విషయాలు ఉంటాయనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. అలాగే ఇతను రాసిన మరొక గ్రంథం ఏంటంటే కరణ కుతూహలం అనేది భాస్కరాచార్యుడు గారు రచించిన ఇంకొక గ్రంథం. సిద్ధాంత శిరోమణి, కరణ కుతూహలం అనేవి ఇతని యొక్క గ్రంథాలు అన్నమాట. సో ఇందులో ఏంటంటే మనకి గ్రహాలు, వాటి గమనాల గురించి అయితే ఇవ్వడం జరిగింది. అయితే భాస్కరాచార్య గారు గణితానికి చేసిన సేవలు ఏ విధంగా ఉన్నాయంటే ఇతను కూడా సున్నాకి చెందిన నియమాలని భాస్కరుడు వివరించారు. అంటే ఎవరైతే బ్రహ్మగుప్త గారు యొక్క అంటే అతని యొక్క అనుచరుడు కదా ఇతను.
అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇతను గణితాన్ని అధ్యయనం చేయడం స్టార్ట్ చేశారు కదా. అతను ఎలా అయితే సున్నా పైన కొన్ని వివరణలు అనేవి ఇచ్చారో ఇతను కూడా అలానే సున్నా పైన కొన్ని నియమాలు అనేవి వివరించాడు. a+0 అక్కడ బ్రహ్మగుప్త గారు 1 అని వివరిస్తే ఇక్కడ a+0 0, ఏ మిగతా అన్నీ కూడా మనకి నార్మల్గా a/0 అనంతం అని సున్నా గురించి అతను ఎలా అయితే తెలియచేశారో ఇతను కూడా అలానే కొన్ని వివరణలు అనేవి తెలియచేశారు. అలాగే ప్రస్తారాలు, సంయోగాలు, భావనలను వ్యాప్తిలోకి తీసుకువచ్చారు. ఒక ధనరాశి వర్గమూలం ధన రుణ రాశుల్లో ఏదైనా కావచ్చు, కానీ ఒక రుణరాశి వర్గమూలం లేదని చెప్పారు. బీజగణితంలో ధన రుణ సంఖ్యల గురించి చర్చించారట. సో చాలా విషయాలు అనేవి చెప్పారండి భాస్కరాచార్య గారు. ఇక్కడ చూడొచ్చు, బీజగణితంలో సంజ్ఞా సంఖ్యలు, సామాన్య సమీకరణాలు, వర్గ సమీకరణాలను సాధించే పద్ధతిని వివరించారు. చలన రాశులకు కీలక, నీలక వంటి పదాలను ఉపయోగించారు. చలన రాశులకు కీలక, నీలక వంటి పదాలు. అదే బ్రహ్మగుప్త గారు అయితే మనం ఇందాక చూసినట్టు అజ్ఞాతం, అవ్యక్త రాశులను యావత్, తావత్ అని పిలిచారు. ఇక్కడ ఏంటంటే చలన రాశుల్ని కీలక, నీలక అనే పదాలతో పిలిచారు. సామాన్య గణనలకు π = √10గా తీసుకోవచ్చు అని చెప్పారు. బ్రహ్మగుప్తుని కంటే మరింత పరిణితిని ప్రదర్శించి nx² + 1 = y² సమీకరణాన్ని చక్రవాల పద్ధతిలో సాధించారట. ఇతను కూడా బ్రహ్మగుప్త గారు కూడా చక్రవాల పద్ధతిలోనే సాధించారు. సో ఇతను కూడా అదే పద్ధతిలో సాధించారు. భూమి నీడ వల్ల చంద్రగ్రహణం, చంద్రకళలు ఏర్పడతాయని తెలిపారు. ప్రతి డిగ్రీ యొక్క సైన్ కోణ విలువ కనుక్కునే పద్ధతిని వివరించారు. సైన్ పట్టికలు తయారు చేసిన వారు ఎవరు అంటే ఆర్యభట్ట. మనకి ఇక్కడ ప్రతి డిగ్రీ యొక్క సైన్ కోణ విలువ కనుక్కునే పద్ధతిని చెప్పిన వారు ఎవరు అంటే భాస్కరాచార్య. పైథాగరియన్ సిద్ధాంతానికి అనుభావిక స్వభావం ఉన్న ఉత్పత్తిని ఇచ్చారు. రోల్స్ థీరం, డిఫరెన్షియల్ ఆఫ్ ఎ ఫంక్షన్, భావనలు మొదలైన కలన గణిత అంశాలు ప్రస్తావించారట. భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఇతను వివరణ ఇచ్చారు. గ్రహాలు, వాటి పరిభ్రమణాలు, కాలగణనం, త్రికోణమితి సూత్రాలు, ఉత్తర దక్షిణ ధృవాలు, గ్రహణాల విస్తరణలు మొదలైన వాటి గురించి వివరణ ఇచ్చాడట. అలాగే స్వయంచాలిత మంత్రాలను పేర్కొన్నారట. సో ఇవన్నీ కూడా ఇతను గణితానికి అందించిన సేవల కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ ముగ్గురు కూడా మనకి భారతదేశానికి చెందిన గణిత శాస్త్రజ్ఞుల కింద చెప్పుకోవచ్చు అన్నమాట. సో తర్వాత మనకి ముఖ్యంగా యూక్లిడ్ గురించి చెప్పుకోవచ్చు. ఇతన్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని కూడా అంటారనమాట. ఇతను గ్రీకు దేశానికి చెందినవారు. అయితే గ్రీకు దేశానికి చెందిన ఒక గణిత శాస్త్రజ్ఞుడు, అలాగే ఉపాధ్యాయుడు కూడా అనమాట. సో ఇతను బర్త్ డేట్స్కి సంబంధించి ఎక్కువగా అంటే పర్ఫెక్ట్గా ఒక డేట్ అనేది లేదు. సో అక్కడ అంచనాల ప్రకారం ఏంటంటే క్రీస్తు పూర్వం 325 ఈ ప్రాంతంలో జన్మించి ఉండొచ్చని వారి యొక్క అభిప్రాయం అన్నమాట. సో ఇతను ఎథెన్స్లోని ప్లాటో అకాడమీలో ప్రాథమిక విద్యాభ్యాసం అనేది పూర్తి చేశారట. అలాగే అలెగ్జాండ్రియన్ విశ్వవిద్యాలయంలో గణిత పాఠాలు అనేవి బోధించేవారు ఇతను. సో ప్లాటోలో 1 to 5th ప్రాథమిక విద్యాభ్యాసం అనేది చేశారు. అలెగ్జాండ్రియన్ పాఠశాలలో ఉపాధ్యాయుడు అని చెప్పుకున్నాం కదా, అక్కడ పాఠాలు అనేవి బోధిస్తూ ఉండేవారు అనమాట. సో ఇతను థేల్స్, పైథాగరస్, ప్లాటో అనే వారి యొక్క పూర్వీకుల నుంచే కాకుండా ఈజిప్ట్కి సంబంధించిన గణిత శాస్త్రవేత్తలు చేసిన కృషిని కూడా ఇతను ఎక్కువగా అధ్యయనం చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే అప్పటి వరకు ఏదైతే గణిత అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఎలిమెంట్స్ అనే పేరుతో ఒక గ్రంథాన్ని అనేది రచించారట. సో ఇది ఏంటంటే నిర్వచనాలు, స్వీకృతాలు, వీటిని అనుసరించి తర్కం చేత నిరూపించగలిగిన ప్రవచనాలు అన్నింటినీ ఒక గ్రంథంలో విశ్లేషణాత్మకంగా ఇతను వివరించారట. కరణీయ సంఖ్యలకు సంబంధించిన అనేక సమస్యలను సాధించారు. ప్రధాన సంఖ్యలు అనంతమని తెలిపారు. సో ప్రధాన సంఖ్యలు అనేవి అనంతమని తెలిపి కరణీయ సంఖ్యలు, రాషనల్ నంబర్స్ని గురించి ఎక్కువగా సమస్యలు అనేవి సాధించారట. సో ఈ ఎలిమెంట్స్ అనే గ్రంథం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా
అయితే ఇతను గ్రీక్ భాషలో రాశారు. యూక్లిడ్ గారు గ్రీక్ భాషలో ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రాస్తే అది ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోకి కూడా అనువాదం అయ్యి ఏవైతే ఈ బైబిల్ అనేది ఉన్నదో, సో బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయిన బుక్ కింద మనకి ఈ ఎలిమెంట్స్ అనేది ఒక చరిత్ర అనేది సృష్టించిందని చెప్పవచ్చు. ఎలిమెంట్స్లో ముఖ్యంగా ఏంటంటే 13 భాగాలు అనేవి ఉన్నాయి మనకి. ఎలిమెంట్స్లో 13 భాగాలు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ 13 భాగాల్లో మొదటి భాగంలో చూస్తే నిర్వచనాలు, స్వీకృతాలు అనేవి ఉన్నాయి. సో నిర్వచనాలు, స్వీకృతాలు, జ్యామితికి సంబంధించిన ప్రాథమిక విషయాలు, అలాగే త్రిభుజాలు, వాటి సర్వ సమానత్వాలు, సమాంతర చతుర్భుజాలకు సంబంధించిన విషయాలు అనేవి ఉన్నాయి. రెండో భాగంలో కనుక చూస్తే వైశాల్యాలు, బీజగణిత సంబంధమైన విషయాలు. నాలుగో భాగంలో అంతర్లిఖిత, పరిలిఖిత క్రమ బహుభుజాలను గురించి విషయాలు. ఐదో భాగంలో అనుపాతానికి చెందిన అంశాలు అనేవి ఉన్నాయి. ఆరో భాగంలో స్వరూప త్రిభుజాలకు సంబంధించిన ప్రాథమిక సిద్ధాంతాలు అనేవి. తృతీయ, చతుర్థ, మధ్యమ అనుపాతాల నిర్మాణాలు మొదలైనవి. 7, 8, 9 భాగాల్లో ప్రాచీన సిద్ధాంత, సంఖ్యా సిద్ధాంతాలు, జ్యామితీయ భావనలతో కూడి అంకగణిత వివరాలు అనేవి ఉన్నాయి. 10వ భాగంలో చూస్తే త్రిపరిణామ జ్యామితికి చెందిన విషయాలు. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా అంటే ముఖ్యంగా ఉన్న పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఏ పాయింట్ ఏ అధ్యాయంలో ఉందని మనం గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టం, బట్ చదువుకోవాలి నార్మల్గా అంతే. ఇప్పుడు మనకి ఈ 1, 3, 4, 6, 11, 12 గ్రంథాలు ఏవైతే అంశాలు అనేవి ఉన్నాయో సో వాటిని ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్స్లో రేఖాగణితం అనే పేరుతో మనకి ఆ యొక్క టాపిక్స్ అనేవి నేర్పించడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇతని ఈ ఎలిమెంట్స్ అనే గ్రంథం ద్వారానే పైథాగరస్ సిద్ధాంత నిరూపణ అనేది మనకు తెలిసిందని చెప్తున్నారు. సో అప్పటి వరకు ఏంటంటే రేఖాగణితంలో ఉన్న కొత్త సమస్యలకి నిరూపణలు ఇచ్చారు. అప్పటి వరకు ఉన్న కొన్ని సమస్యలన్నీ కూడా ఒక ఆర్డర్ వైజ్ అనేది పెట్టి రాయడం అనేది ఈ యొక్క గ్రంథం గొప్పతనం కింద ఇది చెప్పవచ్చు అనమాట. సో ఇతను రాసిన ఇంకొక గ్రంథం ఏంటి అంటే డేటా. సో డేటా అనేది విశ్లేషణకు సంబంధించిన అనేక పద్ధతుల్లో అనేవి ఈ డేటా అనే బుక్లో ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో రేఖాగణితానికి సంబంధించి ఉన్న సమాచారాన్ని అంతా కూడా ఒక దగ్గర పెట్టి దాన్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వాటి యొక్క ప్రూఫ్స్ అని కానీ లేకపోతే వాటి మధ్య ఒక కనెక్షన్ అనేది ఉండి ఈ బుక్ అనేది రాయడం జరిగిందనమాట. సో అందుకనే ఇతన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని అంటూ ఉంటారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఫాదర్ ఆఫ్ జామెట్రీ అనేది ఎవరు అంటే యూక్లిడ్ అనమాట. సో అతని తర్వాత మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఫెర్మా యూరోపియన్కి సంబంధించిన గణిత శాస్త్రవేత్త. యూక్లిడ్ అనేవారు గ్రీకు గణిత శాస్త్రవేత్త అయితే ఫెర్మా అనేవారు యూరోపియన్కి సంబంధించిన గణిత శాస్త్రవేత్త అన్నమాట. సో క్రీస్తు శకం 1601లో జన్మించిన ఫెర్మా న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసి కొంతకాలం న్యాయవాది వృత్తిలో పనిచేసి గణితం మీద మక్కువతో గణిత పరిశోధన అనేది అధ్యయనం చేశారని చెప్పుకోవచ్చు అనమాట. అయితే పైథాగరస్ సిద్ధాంతం అనేది కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదా. ఈ యొక్క నూతన ఘాతాలను మార్చి నిరూపించడం సాధ్యమవుతుందా అనే విషయంపై ఫెర్మా చేసిన పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. అంటే ఈ విధంగా ఇచ్చారు కదా, దీనికి ఘాతాలు అనేవి మార్చినా కూడా ఈ యొక్క సూత్రం అనేది అప్లికబుల్ అవుతుందా లేదా అనేది ఇతను చేసిన ప్రయోగాలు అనమాట. సో ఇవి ప్రపంచ ప్రసిద్ధి అనేవి పొందాయట. సో 5 స్క్వేర్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ కాబట్టి 3, 4, 5ని ఈ యొక్క సంపుటిని ఈ యొక్క పైథాగరస్ త్రికుటి అంటారు. ఇలాంటి త్రికుటాలని అతను అవుతాయా లేవా అని కనుక్కున్నారనమాట. అయితే అలాగే x⁴n + y⁴n = z⁴nకు 0 కానీ పూర్ణాంక సాధనలు x, y, zలు ఉండవనేది ఫెర్మా చివరి సిద్ధాంతంగా ప్రసిద్ధి పొందింది.
ఫెర్మా తరువాత 300 సంవత్సరాలకు ఆండ్రూ వెల్స్ అనే శాస్త్రవేత్త 1993లో ఫెర్మా చివరి సిద్ధాంతానికి 130 పేజీల నిరూపణ అనేది నిర్ణయించాడంట. ఎప్పుడు ఫెర్మా చేసిన అతను చేసిన సిద్ధాంతానికి 300 సంవత్సరాల తర్వాత 130 పేజీల యొక్క నిరూపణ నిరూపించిన వారు ఎవరు అంటే ఆండ్రూ వెల్స్ అని అతను. సో ఇతని యొక్క ఫెర్మాకి సంబంధించిన ఒక అలవాటు ఏంటంటే ఇతను చేసిన పరిశోధనలన్నిటి కూడా ఒక బుక్ పెట్టుకోనో లేకపోతే ఆ బుక్లో రాసుకునో చేస్తూ ఉండేవారు కాదు. సో అతనికి ఏవైతే రఫ్ నోట్స్లో కానీ లేకపోతే ఏదైనా బుక్ చదువుతున్నప్పుడు అక్కడ ఏదైనా ఖాళీ ఉంటే సో అక్కడే నిరూపణలు అనేవి చేస్తూ ఉండేవారు అనమాట. దీనివల్ల ఏంటంటే అతను చేసిన చాలా నిరూపణలు తెలియకుండా పోయాయి. తర్వాత ఇతని యొక్క కొడుకు ఏం చేశారంటే వాటన్నింటినీ సేకరించి ప్రచురించాడు అనమాట. అయితే ఇతని యొక్క ఫెర్మా యొక్క చివరి సిద్ధాంతం అనేది ఉన్నది కదా. సో ఆ యొక్క సిద్ధాంత నిరూపణ అనేది కూడా అర్థమెటికా అనే పుస్తకం మార్జిన్లో చూపిద్దామంటే అక్కడ ప్లేస్ అనేది సరిపోదు అని అక్కడ అన్నారట. సో ఈ వాక్యాలు అనేవి అతనికి ప్రపంచ స్థాయి గుర్తింపు అనేవి తెచ్చాయంట. ఈ విధంగా అతను ఎక్కడ పడితే అక్కడ అతని యొక్క నిరూపణలు అనేవి చేస్తూ ఉండేవారట. సో క్రీస్తు శకం 1665లో ఫెర్మా మరణించిన తర్వాత ఇతను చేసిన సిద్ధాంతాలు నిరూపణలు వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అతని యొక్క కొడుకు సేకరించి ప్రచురించడం అయితే జరిగిందనమాట. అయితే ఫెర్మా గణిత శాస్త్రానికి చేసిన సేవలు అనేవి ఏ విధంగా ఉన్నాయంటే బీజీయ పద్ధతుల ద్వారా వక్రాల నిరూపణ విశ్లేషణకు రెనే డెకార్టే అనుసరించిన పద్ధతులనే తాను అనుసరించాడు. సో బీజీయ పద్ధతుల ద్వారా వక్రాల నిరూపణ విశ్లేషణకు రెనే డెకార్టే ఏవైతే పద్ధతులు ఉపయోగించారో ఇతను కూడా ఏ పద్ధతులు ఉపయోగించారట. సంభావ్యత శాస్త్రంలో అనేక అంశాలు కనుగొన్నారు. వక్రరేఖలు స్పర్శరేఖలు గీయటం ప్రమేయాల గరిష్ట కనిష్ట విలువలు కనుగొనడం తదితర అంశాల్లో కలన గణిత భావాలను న్యూటన్ కంట ముందే వ్యక్తపరిచారట ఇతను. సంఖ్యా సిద్ధాంతంలో అనేక సాధనలు చేశారు. క్రీస్తు శకం 1729లో గోల్డ్ బ్యాక్ ఫెర్మా ప్రతిపాదించిన అంశాలు సాధించిన ఫలితాలను మరొక ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త ఆయిలర్కు ఉత్తరాల్లో ప్రస్తావించాడు. ఆయిలర్ ప్రతి n ≥ 1కి 2n+1 ఒక ప్రధానాంకం అవుతుంది అనే ఫెర్మా ఆలోచన తప్పు అని నిరూపించారట. ఎవరు అంటే ఆయిలర్. వాలిస్ అనే గణిత శాస్త్రజ్ఞుడు తన బపెరా మ్యాథమెటికా గ్రంథంలో ఫెర్మా ఉత్తరాలను ప్రచురించారు. ఎవరు అంటే వాలిస్ అనే అతను బపెరా మ్యాథమెటికా అనే గ్రంథంలో ఫెర్మా రాసిన ఉత్తరాలని ప్రచురించాడట. సో ఈ విధంగా ఫెర్మా గణిత శాస్త్రానికి చేసిన సేవలను అయితే మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మనకి గణితంలో ఏ అంశాలు ఎవరెవరు అభివృద్ధి చేశారు, కొత్తగా ఎలాంటి అంశాలు కనుక్కున్నారు, సో వాటి ద్వారా ఎలాంటి అభివృద్ధి అనేది జరిగింది అనే విషయాలన్నీ కూడా మనకి ఈ గణిత శాస్త్ర చరిత్రలో భాగంగా మనమైతే తెలుసుకున్నాం. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు గోళాధ్యాయమో లేకపోతే కాలక్రియాపాదమో ఇందులో కొన్ని విషయాలనే మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సిద్ధాంత శిరోమణి గ్రంథంలో కనుక చూసుకుంటే లీలావతి గణితంలో మనకి చాలా ఎక్కువ అంశాలు అనేవి వర్గమూలాలు ఘనమూలాలు ఇలాంటి విషయాల గురించి అన్నీ డిస్కస్ చేశారని అక్కడ ఇచ్చాడు. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా చదవాలి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒకే విషయాన్ని చెప్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే కొంచెం డిఫరెంట్గా ఉన్న విషయాన్ని ప్రస్తావించారో వాటిని మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి గణిత శాస్త్ర చరిత్ర అనేది ఇవ్వడం జరిగింది. లాస్ట్లో ఏంటంటే నోట్స్ ప్రిపేర్ చేయడానికి టైం అనేది లేదండి. సో వీడియోస్ అనేవి ఈ విధంగా నోట్స్ ప్రిపేర్ చేయలేదు కాబట్టి వీడియోస్ అనేవి ఆపేయడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా ఏదో టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇంకా చాలా లేట్ అయిపోతున్నాయి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయట్లేదు అనే ఉద్దేశంతో ఇంకా నేను టెక్స్ట్ బుక్ని ఈ విధంగా పిక్చర్ తీసి పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం ఈ విధంగానే అన్ని మెథడ్స్కి సంబంధించిన క్లాసెస్ చెప్పుకుందాం. అలాగే 6th క్లాస్ ఇంగ్లీష్ న్యూ సిలబస్ కూడా స్టార్ట్ చేశాం కదా, సో దానికి సంబంధించిన క్లాసెస్ కూడా అయితే కంటిన్యూ చేద్దాం.
సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది దీని యొక్క డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.